హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ మహేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం అండి. నమస్తే. ఏపీలో సైక్లోన్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, దాని పేరేంటి? ఏపీలో సైక్లోన్ ఒక 2-3 రోజులు దాని ఎఫెక్ట్ తీవ్రంగా ఉండబోతుందని చెప్పి మనకి ఐఎండీ అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. దాని తగ్గట్టు నేవీకి సంబంధించి, అంటే కోస్టల్ ఏరియా కాబట్టి ఇదంతా బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్ ఎఫెక్ట్, అక్కడ ఉన్న అల్పపీడనం వల్ల ఈ ఎఫెక్ట్, సైక్లోన్ ఎఫెక్ట్ ఇదంతా ఏంటంటే కోస్టల్ బెల్ట్కి ఉంటుంది. కోస్టల్ బెల్ట్ మీన్స్ మన తమిళనాడు, ఆంధ్ర, ఇట్లా కోస్టల్ బెల్ట్ ఏదైతే ఉందో ఆ ఏరియాస్ మొత్తం ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల నేవీ కూడా దానికి తగ్గట్టు ముందు జాగ్రత్త చర్యలుగా వాళ్ళు ఇప్పుడు అంటే చేపలు పట్టేవాళ్ళు కానీ ఇట్లా సముద్ర తీరంలో పనులు చేసుకుంటారు కొంతమంది వాళ్ళు, ఈ అల్లికలు ఇవి చేసేవాళ్ళు, అట్లా వీళ్ళందరికీ ఏంటంటే హెచ్చరికలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి దూరంగా పంపించే దీనిలో, ప్లస్ వీళ్ళేమో సముద్రం మీద చేపలకి వాటికి వెళ్తారు కదా, వాళ్ళని సముద్రంలో దిగనీయకుండా వాళ్ళకి ముందే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళందరినీ సేఫ్ సైడ్గా ఉండటానికి తగిన జాగ్రత్తలు, అంటే ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అనే అంచనాతో నేవీ కూడా దీనికి సంబంధించి వాళ్ళు ముందుకొచ్చి దాని ఎఫెక్ట్ ఎంతవరకు తగ్గించవచ్చు, అంటే ప్రమాదాన్ని, నష్టాన్ని ఎంతవరకు మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనే దాని మీద వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా దాని తగ్గ చర్యలు వీళ్ళు అక్కడ తీస్తున్నారు. తమిళనాడులో అయితే ఎఫెక్ట్ బాగుంది. ఇప్పుడు ఇది వచ్చి దీని పేరు వచ్చి ఫెంగల్ తుఫాన్. ఈ ఫెంగల్ తుఫాన్ అనేది ఇప్పుడు ఇది సైక్లోన్ ఎఫెక్ట్ మన ఇండియాకి కాదండి, మొత్తం 13 దేశాలకి ఎఫెక్ట్ పడింది. అంటే ఈవెన్ పాండిచ్చేరి మన వైపు చూసుకుంటే తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి కోస్టల్ బెల్ట్ అనుకున్నాం కదా, అలానే 13 దేశాలకి ఎఫెక్ట్ ఉంది. ఎక్కడైతే ఇది బిగిన్ అవుతుందో వీళ్ళు ఏంటంటే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఉంటుంది, WMO. అంటే ఇప్పుడు మనం ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఎలానో వరల్డ్కి అట్లా వరల్డ్ వైడ్. దీనిలో ఏంటంటే ఇప్పుడు ఈ ఫెంగల్ అనేది పేరు సౌదీ అరేబియా నుంచి వచ్చింది. వాళ్ళు ఈ ఫెంగల్ అనేది వాళ్ళు పెట్టారు పేరు, ఇది సౌదీ అరేబియా వాళ్ళు. ఎందుకంటే ఎక్కడ ఎఫెక్ట్ బిగిన్ అయ్యి వాళ్ళు ఇది వస్తుందో అక్కడ వాళ్ళు ఒకటి పెడతారు. ఇప్పుడు ఇట్లానే హుదూదు ఇంతకుముందు వైజాగ్ ఎఫెక్ట్ అయింది బాగా, ఇట్లాంటివన్నీ ఏంటంటే పేరు వాళ్ళు ఆ దేశం వాళ్ళు పెడతారు. వాళ్ళ పేరుకి అర్థం అనేది ఏమి ఉండదు. వాళ్ళు అది ఎందుకు పెడతారంటే అక్కడున్న నేటివిటీ, కల్చరు, ట్రెడిషను వీటిని బేస్ చేసుకొని ఒక పేరు పెడతారు. దీనికి ఏంటంటే ఒక స్ట్రాంగ్ స్టార్మ్ అన్నట్టు అంటే దీనికి అర్థమైతే ఇంగ్లీష్లో ఎదిగితే దొరకదు. వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు పెట్టారు. అంటే మనం చూసుకుంటే అర్థమయ్యేది అది. ఈ ఎఫెక్ట్ అయితే ఒక 2-3 డేస్ గట్టిగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి కొంచెం ఈ గవర్నమెంట్ కూడా ముందు జాగ్రత్త చర్యగా, ఇంతకుముందు మనం వైజాగ్లో చూసాం హుదూ తుఫాను బాగా తీవ్రంగా నష్టం కలిగింది. ఇవి మనకు అనుభవాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా చాలా ముందు జాగ్రత్తగా దాని నష్ట నివారణ చర్యలు, అంటే ఎక్కువగా నష్టం కలగకుండా, ప్రాణ నష్టం అసలు కలగకుండా, ఆస్తి నష్టాలు కానీ ఇటువంటివి చాలా మటుకు వాటిని నివారించడానికి ఏం చర్యలు తీసుకోవాలో అది తీసుకొని జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. మన వరదలు వచ్చినప్పుడు కూడా ఇట్లానే మనం చాలామంది నష్టపోయారు పాపం, వాళ్ళు ఇల్లు పోయేవి. అక్కడ దాకా పరిస్థితి తేకుండా వీలున్నంత వరకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజల్ని రక్షిస్తే మంచిది. ఏపీ ప్రజలకి మీరు ఏమైనా సలహాలు ఇస్తారా దీని గురించి? సలహాలు ఇచ్చేది ఏముందండి, మనం అంటే వాళ్ళ తీర ప్రాంతంకి ఎఫెక్ట్ ఎక్కువ కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండటము. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ముందు జాగ్రత్తగా వీళ్ళు ఏమేమి చెప్తారు, నేవీ వాళ్ళు కానీ మన గవర్నమెంట్ కానీ, దానికైనా కొంతమంది మూర్ఖంగా వినకపోవటం ఇవి చేస్తారు. కానీ వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలుగా మనకి చెప్తారు కాబట్టి, మన మంచిగా చెప్తారు కాబట్టి అది మొండితనం లేకుండా వాళ్ళు చెప్పింది ఫాలో అయ్యి జాగ్రత్తగా ఉంటే నష్టం అనేది జరగకుండా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.